రైతు సోదరులు నమస్కారం. నేను మీ హరీష్ కుమార్. ఈరోజు మనం మా పొలంలో చల్లినటువంటి పిఎండిఎస్ 30 రకాల పచ్చిరొట్ట విత్తనాలు 4 నుంచి 5 ఆకుల మధ్యలో ఉన్నాయి. ఈ దశలో మేము ధాత్రి సహజ సేంద్రియ ఎరువుల్ని ఎకరానికి 10 బస్తాల చొప్పున చల్లడం జరిగింది. ఎందుకు ఇప్పుడు చల్లామంటే, ఈ ధాత్రి సహజ సేంద్రియ ఎరువుల్లో 300 రకాల బ్యాక్టీరియాలు ఉన్నాయి. 1 గ్రాములో 3,30,00,000 బ్యాక్టీరియాలు ఉన్నట్లుగా మనకి రిపోర్ట్ కూడా వచ్చింది. కాబట్టి ఈ పచ్చిరొట్ట పైర్లలో వేర్లలో అన్ని రకాల ఎరువులు న్యూట్రిషన్స్ని గ్రహిస్తాయి. కాబట్టి మనం ఈ ఎరువు చల్లుకోవటం వల్ల త్వరగా అవి గ్రహించబడి అధికంగా మనం ఎంతైతే ఎరువు వేసామో దానికి 4 నుంచి 5 రెట్లు అధికంగా వాటి యొక్క పనితనాన్ని చూపించడానికి అవకాశం ఉంది. మన పచ్చిరొట్ట ఎరువుల్లో ఈ పోషకాలన్నీ కూడా అత్యధికంగా గ్రహించి పంటలకి మంచి దిగుబడి వచ్చేలాగా చేస్తాయి. అలాగే భూసారం కూడా పెరుగుతుంది.